అందరికీ వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. అందరూ బాగున్నారు, మంచి ఆరోగ్యంతో ఉన్నారు, ఆయుష్తో దేవుణ్ణి స్తుతించటానికి ఈ స్థలములోనికి వచ్చి ఉన్నారు అని నేను నమ్ముతూ మీ విషయమై యేసయ్యను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన రాత్రి పరిశుద్ధాత్మ విజ్ఞాపన కూడిక ఆశీర్వాదకరముగా దేవుడు జరిగించాడు. గడిచిన వారంలో గురువారం ఉపవాస కూడికను ఈ స్థలంలో ఘనముగా దేవుడు జరిగించాడు. ఈ వారంలో కూడా గురువారం ఉపవాస కూడిక ఉంది, శనివారం సాయంత్రం విజ్ఞాపన కూడిక ఉన్నది. కనుక మీరు దయచేసి విషయాలు మర్చిపోకుండా ఈ యొక్క కూడికలలో పాల్గొని మీరు కూడా భారవంతమైనటువంటి ప్రార్థన చేత, ప్రార్థనలో ఉన్నటువంటి బలము చేత నింపబడాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. మీ నిమిత్తమై గడిచిన రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏమి బోధించాలి, ఏ వాక్యము మీకు అందించాలి అని ప్రార్థనా పూర్వకముగా ఉన్నప్పుడు ఎందుకో నా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఓ విషయాన్ని బయలుపరిచాడు. వాక్యమై ఉన్నటువంటి యేసయ్య మనందరితో మాట్లాడునట్లుగా ఒక్కసారి చేతులు అలా ఊపుతూ స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ ప్రత్యేకమైన విషయాన్ని మిమ్మలను అడగాలి అని నా హృదయం ప్రేరేపణతో ఉన్నది. మిమ్మల్ని అడుగుతాను, మీరు ఖచ్చితంగా అడిగేటువంటి విషయము నిమిత్తమై సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రేమించటం గొప్ప విషయమా, ప్రేమించబడటం గొప్ప విషయం అంటారా? చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రేమించటం గొప్ప విషయమా, ప్రేమించబడటం గొప్ప విషయమా? చాలామంది ప్రేమించటం గొప్ప విషయం అనుకుంటారు. ప్రేమిస్తున్నటువంటి నేను గొప్ప వ్యక్తిగా ఉన్నాను అని తలంచుతూ ఉంటారు. మంచిదే, ప్రేమించటం చాలా మంచి విషయం. మీరు మీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీ కుటుంబంలో మీకు అప్పగించబడినటువంటి బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారు, మీ కుటుంబములో మీకు అనుగ్రహింపబడినటువంటి పిల్లలు లేకపోతే కుటుంబము మీరు ఏదైనా సమృద్ధిగా తీసుకొని వచ్చారనుకోండి, నా భర్త చాలా మంచివాడు అంటారు. అవునా? పిల్లలు కూడా మా నాన్న చాలా మంచి వ్యక్తి, మమ్మలను బాగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్తారు. అదే ఏదైనాను మీరు అనుకున్నది, మీరు కోరుకున్నది తీసుకొని మీ కుటుంబంలో ఒకవేళ రాలేకపోయాడే అనుకుందాం, ఏమంటారండి? ఏమంటారు? మా నాన్నంత చండాలమైన వ్యక్తి, ఏమండి మా భర్త అంత మంచి వ్యక్తి అని అనుకున్నానే, మమ్మలను ప్రేమించే వ్యక్తి అని అనుకున్నానే అని ఇక పురాణం అంతా స్టార్ట్ చేస్తూ ఉంటారు. నీకు సమాజంలోనైనా, నీకు తెలిసినటువంటి వారి మధ్యలోనైనా, నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుల కుటుంబాలలోనైనా నువ్వు తీసుకొని వెళ్ళేటువంటి వస్తువును బట్టో, లేకపోతే నువ్వు తీసుకొని వెళ్ళేటువంటి సమృద్ధి కలిగినటువంటి వాటిని బట్టో నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. ఒకవేళ అవి మనం తీసుకొని రాలేదు అనుకోండి, మనల్ని ఎలా చూస్తారు? ఓ చేతగాని వ్యక్తిగా. నీకేమి చేత కాదయ్యా, కుటుంబాన్ని ఎలా పోషించాలో నీకు చేత కాదు, బిడ్డలను ఎలా నిలబెట్టాలో నీకు చేత కాదు. ఓ చేతగాని వ్యక్తి వలె నువ్వు నీ కుటుంబంలో ఒకవేళ ఉండి ఈ స్థలంలోనికి వచ్చావేమో, సమాజంలో చేతగాని వాని వలె మారి ఈ స్థలంలోనికి వచ్చావేమో,
ఏ ప్రేమకు నోచుకోలేనటువంటి స్థితి మధ్యలో ఈ స్థలంలోనికి వచ్చేవేమో. నీకున్నటువంటి అందాన్ని బట్టి, నీకున్నటువంటి పలుకుబడిని బట్టి, నీకున్నటువంటి సమస్త ఐశ్వర్యమును బట్టి, నీకున్నటువంటి మర్యాదను బట్టి ప్రేమించేటువంటి వ్యక్తి కాదు మనం ఆరాధించే యేసయ్య. నీకేమీ లేకపోయినా ఓ మంచి ప్రేమ కలిగిన స్వభావాన్ని ఈ రోజు వరకు కూడా కలిగినటువంటి మహా గొప్ప వ్యక్తి అండి మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నీ పైన అనురాగాన్ని మమతను, ఎవరు నీ పైన క్షేమాన్ని కోరుకున్నా కోరుకోకపోయినా, మనం ఆరాధించుచున్న దేవుడు నిన్ను ప్రేమించి నీ క్షేమాన్ని ఈ రోజు వరకు కోరుకుంటున్న శక్తి కలిగిన దేవుడండి. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నువ్వు యేసయ్య ద్వారాగా ప్రేమించబడ్డావు కనుక నువ్వు గొప్ప వ్యక్తివండి. నువ్వు నీ కుటుంబంలో గొప్ప వ్యక్తివిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. సమాజంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు తెలిసినటువంటి వారి మధ్యలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు యేసయ్య దృష్టిలో గొప్ప వ్యక్తివి, నువ్వు గొప్పవాడివండి. ఎందుకో తెలుసా? యేసయ్యే నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ద్వారాగా ప్రేమించబడినటువంటి నీవు గొప్ప స్థానంలో ఉన్నావు, గొప్ప స్థానంలో ఉన్నావండి. అందుకే ఆ ఒక్క పదాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుకొని వాక్యమై ఉన్నటువంటి యేసయ్యను మరోసారి గుర్తు చేసుకుందాం. ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. ఎవరికంటండి? నువ్వు యేసయ్యను ప్రేమించావు అన్నందుకు కాదు, ఆయనే నిన్ను ప్రేమించి ఆయన నీ ఎదుట కనపరుచుకోవాలి అని, ప్రత్యక్షపరుచుకోవాలి అని యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడండి. మనం ఆరాధించే దేవుడు ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనుష్యులు ప్రేమించినట్లుగా కాదు, లేకపోతే నువ్వు ప్రేమిస్తున్నట్లుగా కాదు. యేసయ్య నిన్ను ప్రేమించి నీ సమస్యలలో ఆయన కనపరుచుకోవాలి అని, నీ బలహీనతలలో ఆయన కనపరుచుకోవాలి అని, నీ అధైర్యంలో ఆయన అగపరుచుకోవాలి అని నిన్ను సంపూర్ణముగా ప్రేమించుచున్న దేవుడు, సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడండి మనం ఆరాధించే దేవుడు. యేసయ్య ప్రేమను కొలవగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఈ స్థలంలో? యేసయ్య ప్రేమకు ఏమండి కొలబద్ద ఏదైనా ఉన్నదా ఈ లోకంలో? ఎంతగా ప్రేమ కలిగిన దేవుడండి. ప్రేమ కలిగినటువంటి యేసయ్య నీ నిమిత్తమై ఏమైపోయాడు? ఆయన దూషించబడలేదా? గాయపరచబడలేదా? నేను ఒక మంచి విషయాన్ని మీతో చెప్పనా? నువ్వు అప్పు తీసుకున్నావు ఎవరి దగ్గర అయినా, అప్పు సమస్యలలో ఈ స్థలంలోనికి వచ్చావు, అప్పు కట్టలేనటువంటి పరిస్థితి మధ్యలో ఉన్నావు, ఆ కోరలలో చిక్కుకొని ఉన్నావు, చాలాసార్లు ఆ విషయమై బలహీనమైపోయావు. అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు, నీ దగ్గరకు వచ్చి అప్పు కట్టమని అడిగి నిలదీశాడు అని మనం అనుకుందాం. అయ్యా నేను కట్టలేనయ్యా, నా వల్ల కాదు, తీసుకోవటానికైతే తీసుకోగలిగాను కానీ కట్టలేనటువంటి స్థితిలో ఉన్నాను, కట్టలేకపోతా ఉన్నాను అని కన్నీరు విడిచి నువ్వు వారిని బ్రతిమలాడుకున్నటువంటి సందర్భములో నువ్వు క్షమించబడతావు.
లేకపోతే ఒక దెబ్బ కొడతాడు, 2 దెబ్బలు కొడతాడు, కొట్టి నిన్ను విడిచిపెడతాడు, నిన్ను వదిలేస్తాడు. నీ కట్టలేనటువంటి స్థితిని చూచి ఏమండి నిన్ను క్షమించి నీ మీద కనికర పడతాడు. అవునా కాదా? నువ్వు తీసుకున్నటువంటి అప్పు విషయమై నువ్వు క్షమించబడతావేమో. నువ్వు మార్పు చెంది నిజమైన యేసయ్యను గ్రహించి యేసయ్య ప్రేమను రుచి చూచి ఆ ప్రేమలో ఉన్నటువంటి నీవు ఇప్పుడు మరలా లోకంలో పడిపోయి ఆత్మీయంగా చనిపోయి ఒకవేళ నువ్వు నరకానికి వెళితే అందులో నుండి నిన్ను క్షమించేది ఎవరు? అందులో నుండి నిన్ను కాపాడగలిగేది ఎవరు? అందులో నుండి నిన్ను తప్పించగలిగేది ఎవరు? నువ్వు క్షమించబడతావు ఈ లోకంలో, కానీ అక్కడ ఆ ప్రేమే నిన్ను ఆ నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడుకుంటూ ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో అగపరుచుకుంటూ ప్రత్యక్షపరుచుకుంటూ నీకు కనబడుతూ నిన్ను ఆయన రెక్కల చాటున దాచుకుంటూ ఉన్నాడు. ఈరోజు వాక్యమై ఉన్నటువంటి యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతూ ఉండగా యేసయ్య ప్రేమలో అంతము వరకు కూడా నీవు నీ కుటుంబము నిలబడి ముందుకు సాగిపోవుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. ఆ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నదో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకంలో ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక ప్రాంతాన్ని కాదు. లోకము అంటే అందరూ ఉన్నారు, అందులో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించటమే కాదు కనుక నీ కొరకు సర్వస్వాన్ని దారపోసాడండి. సమస్తాన్ని నీ కొరకు ఇచ్చేశాడు ఆయన. ఈ లోకంలో నిజమైన ప్రేమ యేసులో తప్ప ఎక్కడ నువ్వు వెతుక్కున్నా ఒకవేళ దొరకకపోవచ్చేమో. దేవుడు ప్రేమించుచున్నటువంటి ఏమండి వ్యక్తివిగా నీవు ఉన్నావు. చాలా మంది చూడండి లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తూ ఉంటారు. లోకంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువగా ప్రేమించి వాటి నిమిత్తమై చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు, అలిసిపోతూ ఉంటారు. లోకంలో ఉన్న ప్రేమను సంపాదించుకోవాలని కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. యేసయ్య నిన్ను ప్రేమించి నిజముగా నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ నిమిత్తమై ఆయన ప్రాణాన్ని నీ కొరకు లెక్క చేయకుండా ఇచ్చినటువంటి ప్రేమ ముందు ఈ లోక ప్రేమ నిలబడగలుగుతుందా? ఈ లోక ప్రేమ నిలబడి నిన్ను ఆనందింప చేయగలుగుతుందా? నిన్నటి దినాన ఒక చిన్న వాయిస్ రికార్డు నా ఫోన్కి వచ్చింది. అది నేను ఓపెన్ చేసి చూశాను. అన్నా, మాది గుంటూరు మిర్చియార్డు దగ్గర. వింటూ ఉన్నాను. నేను ప్రతిరోజు ఓ పెన్ను పుస్తకం తీసుకొని యేసయ్యను గూర్చినటువంటి ప్రార్థన, యేసయ్యను గూర్చినటువంటి మాటలు వ్రాసుకుంటూ ఉంటానన్నా. చాలా సంతోషించాను నేను. అలాంటిది మా మామయ్య నా మీద కక్ష కట్టి ఎలాగైనా సరే దేవునిలో నుండి నన్ను వైదొలిగించాలని, దేవునిలో ఉండనివ్వకుండా నిలబడనివ్వకుండా చెయ్యాలి అని నేను యేసయ్యను గూర్చి పాడుకుంటూ యేసయ్యను గూర్చి వ్రాసుకుంటూ ఉన్నటువంటి సమయంలో అమాంతంగా నా మీద దాడి చేశాడన్న. నా మీద దాడి చేశాడన్న అమాంతంగా వచ్చి. అలా దాడి చేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను చూచి ఎవరు కనికరించలేదన్నా. చేతుల నిండా అలాగే రక్తం కారుతూ ఉంది, దేహం నుండి అలాగే రక్తం కారుతూ ఉంది, అన్ని గాయాలైపోయినాయి. ఆ స్థితిలో తనకై తానే హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయించుకొని, అన్నా నా కొరకు ప్రార్థన చేయండి అన్న. యేసయ్య నన్ను ఈరోజు ఇలా ప్రేమించాడు కనుకనే
నేను మరణించలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దేహం చూస్తే నా కళ్ళ వెంట కన్నీళ్ళు ఆగలేదండి. ఈ చెయ్యంతా కూడా చీల్చివేయబడి రక్తం అలా కారుతుంది. తలంతా చీల్చివేయబడి రక్తం అలా కారుతుంది. ఎక్కడో కాదు, ఇక్కడేనండి. అట్లాంటి స్థితిలో ఉండి కూడా నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడన్నా. నా యేసయ్య నన్ను ప్రేమించాడు కనుకనే నేను ఈరోజు సజీవంగా ఉన్నా, నేను బ్రతికించబడ్డాను, నేను కాపాడబడ్డానన్నా అని ఇంకనూ మరింతగా యేసయ్యను స్తుతిస్తున్న వ్యక్తిని నేను చూడటం చాలా అరుదు, చాలా తక్కువ అండి. ఆ వ్యక్తి యొక్క మాటలకు నా హృదయం చలించిపోయింది. ఆ వ్యక్తి పలుకుతున్నటువంటి మాటలలో యేసయ్య తనను ప్రేమిస్తున్నాడనేటువంటి అతని విశ్వాసాన్ని బట్టి మరింతగా సంతోషించాడు. మనమైతే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తూ ఉంటాం? బైబిల్లో నుండే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. యాకోబు లేయా కంటే రాహేలుని ఎక్కువగా ప్రేమించాడంట. అందుకే 14 సంవత్సరాలు కొలువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని ఎక్కువగా ప్రేమించాడండి యాకోబు? రాహేలును ఎక్కువగా ప్రేమించాడంట. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 14 సంవత్సరాలు ఏ రీతిగా శ్రమను అనుభవించాడు రాహేలు కోసం, ఏ రీతిగా కష్టపడ్డాడండి. నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను సంపాదించుకొనుట కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత కష్టపడుతూ ఉన్నావు, ఎంతగా నష్టపోతా ఉన్నావు. నిన్ను ప్రేమించే వ్యక్తిని దూరం చేసుకుంటూ ఉన్నావు. నిన్ను ప్రేమించే ఈ యేసయ్యను కోల్పోతూ ఉన్నావు. ఈరోజు యాకోబు వంటి మనస్సు తొలగి యేసయ్యను ప్రేమించే సంపూర్ణమైనటువంటి మనస్సు యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ లోకంలో ఎక్కువగా రాహేలును ప్రేమించినంతగా యాకోబు ఎవరిని ప్రేమించాడండి? అధికారము కొరకు యాకోబు పరిగెత్తినట్లుగా ఎవరు పరిగెత్తారండి? యాకోబు తన కుటుంబాన్ని మోసగించినట్లుగా ఇంకెవరు మోసగించారండి? యాకోబు రాహేలును ప్రేమించాడు, శ్రమను అనుభవించాడు. 10 మారులు జీతము మార్చినను యాకోబుకి అది బాధ అనిపించలేదంట. ఎందుకంటే రాహేలు పైన తను పెట్టుకున్నటువంటి ప్రేమ అట్లాంటిది. అంతకంటే ఎక్కువ ప్రేమ యేసయ్య నీ మీద పెట్టుకోలేదా? అంతకంటే ఎక్కువ ప్రేమ యేసయ్య నీతో పంచుకోలేదా? ఎవరు ఆదరించలేని సమయంలో, ఓదార్చలేని సమయంలో, ఒంటరి స్థితిని అనుభవించుచు మరణ పడకల మీద పోరాడుతున్నటువంటి నీ జీవితంలో యేసయ్య ఎక్కువగా ప్రేమించాడని ఎన్నడూ నువ్వు తలంచలేదా? ఎన్నడూ నువ్వు అనుకోలేదా? ఆలోచించేయండి. ఎవరి దగ్గర కూడా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ తప్ప నిస్వార్థమైన ప్రేమ నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు చూడగలిగావా? నిస్వార్థమైన ప్రేమను అందించగలిగిన యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమించి ఈ స్థలంలో నీతో మాట్లాడుతూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను ఓదార్చి, నిన్ను ధైర్యపరిచి ఈ స్థలంలో నుండి నిన్ను క్షేమముగా నీ కుటుంబ సభ్యుల ఎదుట తలగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా మీకు? లోతు యొక్క భార్య, లోతు తన భార్యతో మాట్లాడుతూ, ఏమే లే, పిలుపు వచ్చింది, లేచి మనం వెళ్ళాలి. ఎక్కడికయ్యా? ఇంత అర్ధరాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాలి మనం? ఉగ్రత రాబోతూ ఉన్నది, ఉపద్రవం రాబోతూ ఉన్నది, ప్రతికూలమైన పరిస్థితులు రాబోతూ ఉన్నవి. అయ్యా లేచి అలాగే బయలుదేరి వెళ్దాం. ఎవరు చెప్పారు నీతో? ఎవరో చెప్తే నేను ఎందుకు వింటాను? యేసయ్యే చెప్పాడు, లేచి బయలుదేరి వెళ్దాం. లే అయ్యా, సంపాదించుకున్న బంగారం ఉంది, ఆస్తి ఉన్నది, వస్తువులు ఉన్నాయి, గృహం ఉంది,
వీటన్నిటినీ విడిచి రావాలి అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదయ్యా. వెళ్తే నువ్వు వెళ్ళు పిచ్చిదానా, లే. వీటికంటే ఎక్కువ విలువైనటువంటివి యేసయ్య ముందు మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. ఒక్కసారి నిండు మనసుతో యేసయ్యకు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. వీటన్నిటి కంటే విలువైనటువంటివి యేసయ్య మన నిమిత్తమై దాచిపెట్టాడు. కనుక వీటిని విడిచిపెట్టి లేచి బయలుదేరి వెళ్దాం. ఈ ఉగ్రత నుండి నీవు, నేను, కుటుంబీకులు తప్పించబడదాం. లే అనగానే లేచినట్లుగానే లేచింది. తనతో బయలుదేరినట్లుగానే బయలుదేరింది. వస్తున్నట్లుగానే వచ్చింది. వచ్చేటప్పుడు తన భర్త తన చెవిలో ఒక మాట చెప్పాడు, విడిచి వచ్చినటువంటి వాటినైనను వెనకున్నటువంటి వాటినైనను నీవు మరిచిపోయావు అనటానికి రుజువేంటో తెలుసా? నువ్వు వెనక్కి తిరిగి చూడవు అన్నాడండి. ఏమన్నాడు? నువ్వు వెనక్కి తిరిగి చూడవు. అప్పుడప్పుడు మీ పిల్లలను మీరు వెంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు ప్రొద్దుపోయింది అనుకుందాం, చుట్టాల ఇంటి దగ్గర నుండి చాలా కష్టంగా బయలుదేరారు. వచ్చేటప్పుడు మీ పిల్లలతో, మీ కుటుంబీకులతో మీరేం చెప్తారండి? అయ్యా వెళ్ళే దారిలో ఒకవేళ చీకటిగా ఉందనుకో, వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దయ్యా అంటారా? అనరా? అందరూ అంటారు ఖచ్చితంగా. భర్త కూడా తన చెవిలో చెప్పాడు, అమ్మా నువ్వు వెనకున్నటువంటి వాటిని మరిచావు అనటానికి రుజువేంటంటే, ముందున్నటువంటి వాటి కొరకు పరిగెత్తేటప్పుడు వెనక రాహేలు సమాధి నిన్ను ఆపుతుంది. నువ్వు ఆగిపోవద్దు. వెనక శత్రువుల యొక్క సమూహము నిన్ను ఆపుతుంది. నువ్వు ఆగిపోవద్దు. బలహీనతలు నిన్ను ఆపాలి, అణిచివేయాలి అని అనుకుంటూ ఉండగా నువ్వు ఆగిపోవద్దు. నీ ప్రయాణాన్ని కొనసాగించు. నమ్మకంగా చెప్పింది. సరేనయ్యా, అలాగేనయ్యా. నమ్మకంగా చెప్పినటువంటి ఆ వ్యక్తి కొంత దూరం బాగానే ప్రయాణం చేసింది. వస్తూ 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 ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూచింది. తన మనసులో ఏమనుకుందో తెలుసా? అమ్మో, ఎంత విస్తారమైనటువంటి సంపదను వదిలిపెట్టి వచ్చాను, ఆస్తిని వదిలిపెట్టి వచ్చాను, బంగారాన్ని వదిలిపెట్టి వచ్చాను. నేను సంపాదించుకున్న సమస్తాన్ని వదిలిపెట్టమని చెప్పటానికి ఈ మనిషికి మనసు ఎలా వచ్చిందని ఒక్కసారి వెనక్కి తిరిగి చూచింది. అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. తన ప్రయాణం మధ్యలోనే ముగించబడింది. యేసయ్య ప్రేమను రుచి చూచిన మనిషి యొక్క ప్రయాణం మధ్యలోనే ముగించబడిందండి. మధ్యలోనే కోల్పోయింది. ముందు యేసయ్య నీ కొరకు ఇంకా వీటికంటే విలువైనటువంటివి సిద్ధపరిచాడు అన్న ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. వెనకున్నటువంటి వాటిని చూస్తూ ముందున్నటువంటి లక్ష్యాన్ని, గమ్యాన్ని మరిచిపోయేటట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి కట్లన్నీ నిన్ను బలహీనం చేస్తా ఉన్నవా? అయితే విడిపించబడు వాటి నుండి, అయితే విడుదల పొందు వాటన్నిటి నుండి. యేసయ్య ప్రేమలో నీ కొరకు సిద్ధపరిచినటువంటి వాటి మీద లక్ష్యముంచు. లోతు ఎక్కువగా వేటిని ప్రేమించిందండి? ఎక్కువగా వేటిని ప్రేమించింది? ఆలోచన చేయాలా? యేసయ్య కూడా నిన్నంతకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి పిలుపు వచ్చింది. ఈ లోకంలో తనకు అప్పగింపబడిన పరిచర్యను, బాధ్యతను ముగించుకొని మరలా తన నివాస స్థలమైనటువంటి ఆ సియోనులోనికి వెళ్ళటానికి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా 33.5 సంవత్సరాల తన యొక్క జీవితాన్ని ప్రభు గుర్తు చేసుకొని ఆ సేవా జీవితంలో తను ఎక్కువగా ప్రేమించినటువంటి వారిని, ఒక్కసారి ఆ పదం ఎందుకో నన్ను భలే కదిలించింది. చూద్దాం ఆ పదాన్ని. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వాక్యాన్ని ఒక్కసారిగా చూచి, తాను ఈ లోకము నుండి ఎక్కడికి? తండ్రి వద్దకు వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినది అని యేసు లోకములో తన వారినందరినీ ప్రేమించి
అనంతము వరకు. అక్కడ క్రింద పుట్లైన్లో ఒక పదం ఉంటుంది, ఆ మాటకు సంపూర్ణముగా. ఎలా ప్రేమించాడంటండి? చాలి చాలునట్లుగా కాదు, కొదువగా కాదు, కొరతగా కాదు. తాను విడిచి వెళ్ళవలసినటువంటి ఆ సమయంలో సంపూర్ణముగా తనను ప్రేమించినటువంటి వారిని ఒక్కసారి గుర్తు చేసుకున్నాడంట, ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడంటండి. యేసయ్య ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. తల్లి, మర్చిపోతున్నాడేమోనని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఏ విషయంలో కూడా నువ్వు ఆరాధించే యేసయ్య నిన్ను మరిచిపోయే దేవుడైతే కాదమ్మా. ఆయన వెళ్ళవలసినటువంటి సమయములో కూడా ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడండి? తాను ప్రేమించిన వారిని, తాను ప్రేమించిన కుటుంబాలను, తాను ప్రేమించినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ తను ఎలా వారిని ప్రేమించాడో సంపూర్ణంగా. ఎలా ప్రేమించాడంటండి? సంపూర్ణంగా ప్రేమించాడంట. మరి మనం ఎలా ప్రేమిస్తాం? మనం ఎలా ప్రేమిస్తామండి? ప్రేమించినటువంటి వారి ద్వారాగా ఆదరించబడగలుగుతున్నామా? సమాధానముతో ఉండగలుగుతున్నామా? సంతోషంగా ఉండగలుగుతున్నామా? వారి ద్వారాగా సహాయాన్ని పొందుకోగలుగుతున్నామా? మేలులు అనుభవించగలుగుతున్నామా? నువ్వైతే ప్రేమించగలుగుతున్నావు, అయితే తిరిగి నువ్వు ప్రేమించే ఆ ప్రేమను వారిలో చూడగలుగుతున్నావా? బిక్కు బిక్కుమంటూ, భయం భయంగా బ్రతుకుతూ, ఆదరణ లేనటువంటి స్థితిలో నీ జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నావేమో. అందుకే నీ కొరకే మరణమంత బలమైన ప్రేమ ఈ స్థలంలో సంచరించొచ్చు. నేనున్నాను నీకు, నువ్వేమీ అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. తల్లి, ప్రియమైనటువంటి సహోదరుడా, మరణమంత బలమైన ప్రేమతో ఈ స్థలంలో నేను ఆరాధించుచున్న యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకు కలిగినటువంటి సమస్తమును నువ్వు ఆరాధించే దేవుడే సమకూడి నీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఎప్పటి వరకు తెలుసా? అంతం వరకు. అంతం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు కురిపివైనా, నీ ఎముకలన్నీ క్షీణించిపోయినా, నీ శరీరం సహకరించకపోయినా, ఎవరు నిన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నీవు లేవలేనటువంటి స్థితిలో ఉన్నా సరే నిన్ను ఆయన ప్రేమించటం మాత్రం మానడండి. నిన్ను ఆయన ప్రేమించటం మానడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారు నీకు ఆరోగ్యం ఉన్నంత వరకే ప్రేమించవచ్చు, నీకు బలం ఉన్నంత వరకే ప్రేమించవచ్చు, నీకు అందం ఉన్నంత వరకే ప్రేమించవచ్చు, లేకపోతే నీకు కలిగినటువంటి పదవి ఉన్నంత వరకే నిన్ను ప్రేమించవచ్చు, ఏదో వారి అవసరాల నిమిత్తమై నిన్ను ప్రేమించవచ్చు. ఏ అవసరం లేనటువంటి యేసయ్య నిన్ను ఎప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన స్తోత్రం కలుగునుగాక. ఎక్కువగా యేసయ్య, ఇంకెక్కువగా యేసయ్య ప్రేమించి నీ జీవితంలో ఒక మంచి కార్యం చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 5వ వాక్యాన్ని త్వరగా మీరు చదవగలిగితే నేను సకాలంలోని ఈ ఆరాధన ముగించటానికి ప్రయత్నిస్తాను. ద్వితీయోపదేశ కాండం 23:5. అయితే నీ దేవుడైనటువంటి యెహోవా బిలాము మాట వినలా. నీ విషయంలో నువ్వు ఆరాధించే యేసయ్య ఎవ్వరి మాట వినడాయన. యేసయ్య, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నా. అదిగో ఆమె ఉపవాసం ఉండదు. నేను గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా. ఆమెకు నచ్చితే ప్రార్థన చేసిద్ది, లేకపోతే చేయదయ్యా. ఏమండి, ఇంకొకళ్ళు ఏమంటారు? యేసయ్య, నువ్వు నిజంగా నన్ను ప్రేమించే వ్యక్తివే అయితే ఆ మనిషిని చూసుకో అంటావు. నీ జీవితంలో ఇంకొకరి మాట ఆయన వినడు. బిలాము ఎవరో తెలుసా? దైవ దర్శనాన్ని చూసే వ్యక్తి, మంచి ప్రార్థనా పరుడు. యేసయ్య మాటను తీసుకొని ప్రతిరోజు తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఓ రోజు ఇశ్రాయేలీయులందరినీ శపించాలి. ఏం చేయాలి?
ఇశ్రాయేలీలందరి శాపాన్ని కోరుకొని, వారి కీడును కోరుకొని బయలుదేరాడంట. డబ్బుకు అమ్ముడుపోయాడు. డబ్బును ప్రేమించాడు ఎక్కువగా. డబ్బును ప్రేమించి డబ్బుకు అమ్ముడుపోయి యేసయ్య ప్రేమను మరచి విడచి తనకు అప్పగించినటువంటి ప్రజల యొక్క కీడును కోరుకున్న వ్యక్తి మాట యేసయ్య వినడంట. అక్కడ ఏమని వ్రాయబడి ఉందో చదవండి. యెహోవా నిన్ను ప్రేమించెను కనుక, యెహోవా నీ నిమిత్తము ఎవరైతే నీ శాపము కోరుకుంటూ ఉన్నారో వారి శాపాలన్నీ నీ తల మీదకు, నీ కుటుంబాల మీదకు, వ్యక్తిగతముగా నీకు ఆశీర్వాదముగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ మీద వచ్చే ప్రతి శాపము ఈ నెలలోనే, ఈ వారములోనే, ఈ రోజే ఆశీర్వాదముగా మారబోతూ ఉన్నది. ఎప్పుడండి? యేసయ్య నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నీ శాపమంతా ఇప్పుడు ఏమైపోయింది? ఆశీర్వాదంగా మారిపోయింది. శాపము ఉన్నదా లేదా చెప్పాలి. ఆశీర్వాదానికి వ్యతిరేకమైనటువంటి పదము శాపము. ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ఏంటయ్యా ఈ శాపము నాకు? ఏనాడు చేసుకున్నటువంటి ఏనాడు చేసుకున్నటువంటి పాపమో ఏమో తెలియదు, కానీ ఆ శాపము నన్ను వెంటాడుతూనే ఉన్నది అని ప్రతిరోజు మనం ఆలోచించినటువంటి దినం ఉన్నదా? గడియ ఉన్నదా? ప్రతిరోజు మనం తలుచుకోనటువంటి దినం ఉన్నదా? ఆలోచించేయండి. ఏంటి శాపం? ఏంటి శాపం? ఏ పనిలోనూ సఫలం లేదు. ఆలోచించే ఆలోచనలో నెమ్మది లేదు. పండుకుంటే సరైనటువంటి నిద్ర లేదు. ఎవరితోనైనా మాట్లాడదామన్నా సరైన నడిపింపు లేదు. ఏంటి శాపం? ఆ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని యేసయ్య ఆశీర్వాదముగా మార్చటానికే నిన్ను ఎక్కువగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చేతులు ఊపుతూ చెప్పాలి అందరూ, హల్లెలూయా. నిన్ను ఆయన ఎక్కువగా ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? నీ శాపము ఆశీర్వాదముగా మార్చాలి. నీళ్లను ద్రాక్షరసముగా మార్చిన దేవుడు నీ శాపమును ఆశీర్వాదముగా మార్చలేడా? కొరతను సమృద్ధిగా మార్చలేడా? మనసారా నిన్ను ఆయన దీవించలేడా? మనం ఆరాధిస్తున్న దేవునికి కన్నులున్నాయండి, చూడగలడు. కాళ్ళున్నాయి, పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు రాగలడు. చెవులున్నాయి, నువ్వు చేస్తున్న ప్రార్థన వినగలడు. చేతులున్నాయి, ఎత్తి నీ కుటుంబాన్ని, నిన్ను శాపములో నుండి ఆశీర్వాదములోనికి నడిపించగలిగిన సమర్థుడు నేను ప్రకటించుచున్న నజరేయుడైన యేసు. ఆ యేసయ్య నీ జీవితంలో నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని నీవు గ్రహించు. ఇంకెక్కువగా నిన్ను ఆయన ప్రేమించటానికి, శాపాన్ని ఆశీర్వాదముగా మార్చటానికి కొన్ని సమయాలలో మనలో కొన్నిటిని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఆ కోరుకునేటువంటివి ఏంటో 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సకాలంలోనే మనమందరం కూడా మన కుటుంబాలలోనికి వెళ్ళి ఈ వాక్యాన్ని నెమరు వేసుకునేటువంటి కృపలో నిలబడుదుముగాక. చూడండి ఆ పదాన్ని త్వరగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వాక్యం. ఈరోజు నేను చెప్పే ప్రతి చోట యేసయ్య ప్రేమించి అనే పదాలు కనబడుతూ ఉంటాయి. మీరందరూ కూడా పదాలను గమనించాలి. ఓ ప్రాంతానికి ఓ రోజు యేసుక్రీస్తు వస్తున్నాడు అనేటువంటి సంగతిని ఓ ధనవంతుడు తెలుసుకున్నాడంట. ఎవరు తెలుసుకున్నారంటండి? ఓ ధనవంతుడు, విస్తారమైనటువంటి ధనము కలిగినటువంటి ఒక వ్యక్తి తెలుసుకొని ఆ మార్గం గుండా వచ్చుచున్న యేసయ్యను కలుసుకోవాలి అనేటువంటి ఓ ఆతురత చేత ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆ వ్యక్తిని చూచి ఓ ప్రాముఖ్యమైనటువంటి విషయం తనతో తెలియచేశాడు. అయ్యా, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? పాటించటానికి ఆ వ్యక్తితో యేసయ్య ఈ విషయాన్ని చెప్పటానికి ముందుగా ఆ వ్యక్తి యేసయ్యను ఒక విషయం అడిగాడు. చదవండి ఆ మాటని.
యేసు చూచి అయ్యా బ్రదర్, నీకొకటి కొదువుగా ఉన్నదయ్యా, నీకొకటి కొరతగా ఉన్నది. ఆజ్ఞలన్నీ పాటించే మనస్సుంది నీలో, ఆజ్ఞలను గైకొనే మనస్సుంది నీలో. బాల్యము నుండే వాటన్నిటినీ నీలో, నీ చుట్టూ ఉన్నటువంటి వారు చూస్తూ ఉన్నారు. మంచిది, రైట్. కానీ నీలో ఒక్కటి కొరతగా ఉన్నది. ఏంటి ప్రభువా? ఏముంది నాలో కొరతగా? ఏముందయ్యా నాలో కొదువుగా? నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదయ్యా, చక్కగా ఆత్మీయంగా జీవిస్తున్నాను, ఆత్మీయంగా బ్రతుకుతున్నాను, ఆత్మీయంగా అనేకులకు నీ స్వార్థ ప్రకటిస్తున్నాను. సిగ్గుపడలేదు కదయ్యా ఏనాడు పరిచర్య చేయటానికి? చిన్న వయసు నుండే, బాల్య వయసు నుండే అన్నీ నేర్చుకున్నాను కదయ్యా. ఈరోజు నాలో ఏమి కొరతగా ఉందయ్యా, నాలో ఏమి కొదువుగా ఉన్నదయ్యా? తెలియచేయి ప్రభువా, చెప్పయ్యా. ఒకరోజు నేను ఒక దైవజనుని వద్దకు వెళ్ళాను. నేను ఆ దైవజనుని వద్దకు వెళ్ళినప్పుడు ఇంతకుముందు కలిసినట్లుగా నాతో ప్రేమగా మాట్లాడడం లేదు. నాతో నవ్వుతూ మాట్లాడేవాడు ఇంతకుముందు కలిసినప్పుడు, ఇప్పుడు నవ్వుతూ మాట్లాడట్లా. నాతో ఏదో అంటరాని వాడిని చూసినట్లుగా చూస్తున్నాడు. నా మనసులో చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది, చాలా వేదన కలిగింది. అయ్యో, ఒకప్పుడు దైవజనుడు వచ్చిన వెంటనే ప్రేమగా హత్తుకునేవాడు కదా, ప్రేమగా మాట్లాడేవాడు కదా, ప్రేమగా పలకరించేవాడు కదా. ఇప్పుడు ఆ ప్రేమ నేను ఈ దైవజనుల్లో చూడలేకపోతున్నానే. నాకు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకో అడిగి తెలుసుకోవాలని అనిపించింది. వెళ్ళాను. అయ్యా, నేనేమైనా తప్పు చేస్తే దయతో నన్ను క్షమించయ్యా, నేనేమైనా పొరపాటు చేస్తే దయతో నన్ను క్షమించు, నేనేదైనా సరి చేసుకోవలసినటువంటి విషయము ఒకవేళ ఉంటే నాతో చెప్పయ్యా, నేను సరి చేసుకుంటాను. అంతేగాని నువ్వు ఇంతకు ముందులాగా నాతో ప్రేమగా ఉంటేనే నాకు సంతోషం, ఇంతకు ముందులాగా నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడితేనే నాకు ఆనందమయ్యా. నాలో ఏమైనా కొరతగా ఉంటే, నేనేదైనా నీకు వ్యతిరేకంగా చేశాను అని ఒకవేళ తెలిస్తే నాతో చెప్పయ్యా, నేను మార్చుకుంటాను, నేను సరి చేసుకుంటానయ్యా, నేను దిద్దుకుంటానయ్యా. చాలా బాధ కలిగింది. అప్పుడు ఆ దైవజనుడు నాకు ఒక విషయం తెలియజేశాడు, ఒక మాటను నాతో పంచుకున్నాడు. అయితే ఇప్పుడు అది సందర్భం కాదు కనుక నేను మీకు తెలియచేయలేనటువంటి పరిస్థితి. కానీ ఆ దైవజనుడు మునుపు ఉన్నట్లుగా నాతో ప్రేమగా లేడే అనే బాధ నా అంతరంగాన్ని తొలిచి వేస్తూ ఉంటే నేను వెళ్ళి అడిగాను, అయ్యా నువ్వెందుకు నాతో ఇంతకు ముందు వలే లేవు? నువ్వు అడగగలుగుతున్నావా యేసయ్యను? నువ్వు ఆ రీతిగా మాట్లాడి ప్రార్థన చేయగలుగుతున్నావా యేసయ్యను? యేసయ్యా, నాలో ఏమి కొరతగా ఉన్నదయ్యా, ఏమి కొదువుగా ఉన్నది? నీలో అంతా బాగానే ఉంది, నువ్వు అంతా నెంబర్ 1, నువ్వు పర్ఫెక్ట్, నువ్వు ఎక్సలెంట్. కానీ నీలో ఒక్కటి కొదువుగా ఉన్నది, నీలో ఒక్కటి తక్కువగా ఉన్నది, నీలో ఒక్కటి కొరతగా ఉన్నది. ఏంటి ప్రభువా? మార్చుకుంటానయ్యా. ఏంటో చెప్పయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా. నీ ప్రేమకు నేను దూరం అవ్వనయ్యా, నీ ప్రేమకు దూరమయ్యి నేను బ్రతకలేనయ్యా. నీ ప్రేమ నాకు అవసరమై ఉన్నది. నువ్వు నన్ను నిజముగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నావయ్యా. ఏమున్నదో చెప్పు, మార్చుకుంటాను అంటే ఒక్క మాట చెప్పాడు. ఏమని? నీకున్నదంతయు అమ్మి పేదలకు ఇచ్చేసి, నువ్వు విస్తారమైన ధనము కలిగినటువంటి వ్యక్తివి, ఆస్తి కలిగినటువంటి వ్యక్తివి, నీకు విస్తారముగా ఉన్నది, సాయము చేసే మనస్సు ఉన్నది, ప్రార్థన చేసే మనస్సు ఉన్నది, ఇతరుల కొరకు వేడుకునే మనస్సు ఉన్నది, పెనుగులాడే మనస్సు ఉన్నది. ఎందుకు ఇప్పుడు కోల్పోతా ఉన్నావు? ఎందుకు ఇప్పుడు పోగొట్టుకుంటూ ఉన్నావు? ఒకప్పుడు ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రేమ ఇప్పుడు నీలో ఏమైపోయింది? నీలో ఏమైపోయింది ఇప్పుడు? ఆ మాట విన్న వెంటనే యేసయ్య నాకుండగా, ప్రేమించుచున్న యేసయ్యే నాతో ఉండగా
ఇంకా నాకున్న ధనము నాకెందుకు అని ఆ వ్యక్తి అనుకోలేదండి. ఆ మాట విన్న వెంటనే ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖముతో అక్కడి నుండి వెళ్ళిపోయాడంట. అంటే అతని మనసులో ప్రేమించుచున్న యేసయ్య కంటే ఎక్కువగా తను ప్రేమించే ధనము మీదే మనసు ఉన్నది. నేను ఒక మంచి విషయం చెప్తున్నాను, లైవ్లో ఉన్నటువంటి వారికైనా, వాక్యం వింటున్నటువంటి వారికైనా ఒక మంచి విషయం. ధనాన్ని ప్రేమించొద్దు అని నేను చెప్పటం లేదండి, ధనాన్ని ప్రేమించొద్దు అని నేను అనడం లేదు. అయితే నీకు అవసరమైనట్లుగా ప్రేమించు అని నీకు చెప్తున్నాను. నీకు అవసరం ఎంత కావాలో అంతవరకు ప్రేమించు అని నేను హృదయపూర్వకముగా బ్రతిమలాడుకుంటూ మీకు తెలియచేస్తా ఉన్నాను. నేను ప్రేమించొద్దు అని చెప్పటం లేదు, కానీ నీకు అవసరమైనట్లుగా నువ్వు ప్రేమించు. నువ్వు అడగక ముందే నీ అవసరాలు నువ్వు ఆరాధించే దేవునికి తెలుసు. నీకు ఏ సమయంలో ఏది కావాలో నువ్వు అడగక ముందే నీకన్నీ సమకూర్చి, నీకన్నీ సిద్ధపరిచి, నీకన్నీ ఇచ్చి చివరిలో నిన్ను చేశాడండి. నీకన్నీ ముందే ఇచ్చి చివరిలో నిన్ను ఎందుకు చేశాడో తెలుసా? నీకెప్పుడు ఏ సమయంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషించడం లేదా? ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఎందుకు నువ్వు చింతగలిగి ఉన్నావు చెప్పు తల్లి. అదే కదా సొలొమోను ప్రార్థన చేస్తాడు, అయ్యా వ్యర్థమైనటువంటి వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, ఐశ్వర్యమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను నాకు ఎక్కువగా దయచేయొద్దయ్యా, నాకు ఎంత కావాలో అంత ఇవ్వయ్యా, ఎంత కావాలో అంత దయచేయి ప్రభువా. ప్రార్థన చేయలేదా అండి? ప్రార్థన చేశాడా లేదా? ఆలోచన చేయండి. ఇంకొక మాటను కూడా మీతో చెప్తాను. 14వ అధ్యాయం యోహాను సువార్త 21వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలన్నిటినీ అంగీకరించి వాటిని గైకొనువాడే. ఎవరంటండి యేసయ్యను ప్రేమించేది? నా ఆజ్ఞలన్నిటినీ గైకొని వాటి ప్రకారముగా నడుచుకొనువాడే నన్ను ప్రేమించువాడు. అతనిని నా తండ్రి ప్రేమిస్తాడు, అతనిని నేను కూడా ప్రేమించి అతనికి నన్ను నేను కనపరుచుకుంటాను అన్నాడు. ఆలోచించేయండి, ఎక్కువగా వీటిని ప్రేమిస్తూ ఉన్నాం మనం. అవన్నీ చివరి వరకు మనతో ఉండగలవా? చివరి వరకు మనతో రాగలవా? మనతో నడవగలవా? మనతో ప్రయాణం చేయగలవా? ఆకాశంలో నుండి ఒక వర్షపు చినుకు నేల మీద రాలి బుడగగా మారి ప్రయాణం ప్రారంభిస్తూ ఉంది. తీరమేదో గమ్యమేదో తెలియనటువంటి జీవితం తనకి తెలియదు. మధ్యలోనే తను పగిలిపోబోతూ ఉన్నాను అని ప్రయాణం ప్రారంభించేలా ముందుకు వెళుతూ 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 మధ్యలోనే టప్ అని పగిలిపోయింది. ఆలోచించేయండి. ఓ మంచినీరు బాగా దాహమైనటువంటి వ్యక్తి పొలంలో నుండి బయట చెట్టు క్రింద ఉన్నటువంటి ఆ కొండలో ఉన్నటువంటి నీటిని త్రాగుదాము అని బయటకు వచ్చి, అలాగే కొండను ఎత్తి పట్టుకున్నప్పుడు తన బురద కలిగినటువంటి చేతులలో నుండి కొండ జారి క్రింద పడి పగిలిపోయినట్లుగా, చేతికి అంది వచ్చినటువంటి పంట నేల రాలిపోయినట్లుగా నీ ఆలోచనలన్నీ రాలిపోతూ ఉన్నవేమో. నువ్వు అనుకున్నది ఏది జరగడం లేదేమో, నువ్వు కోరుకున్నది ఏది కూడా నువ్వు అనుభవించలేకపోతూ ఉన్నావేమో, గుండెలు బాదుకుంటున్నావేమో. అందుకే చెప్తున్నాను, లోకం వైపు చూడొద్దు తల్లి. నిన్ను సంపూర్ణంగా అంతం వరకు ప్రేమించుచున్న యేసయ్య ప్రేమ వైపు చూడు. ఆ ప్రేమలో దాగి ఉన్నటువంటి సమృద్ధి సకలము దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడండి, ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ వ్యక్తి వలె ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయేటువంటి స్వభావము నీలో నుండి తొలగించు. యేసయ్య నిన్ను పరిపూర్ణముగా ప్రేమిస్తున్నాడనేటువంటి ధైర్యముతో నిన్ను నీవు దేవుని చేతికి అప్పగించుకో.
ఎంతకాలం మనుషుల ప్రేమ వైపు పరిగెడతావు? మనుషుల ప్రేమ వైపు పరిగెత్తి ఎంతకాలం మధ్యలోనే నీ జీవితాన్ని ముగించుకుంటావు? ఎన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. 14 సంవత్సరాల ఆడపిల్లకు రక్షణ లేదు, పుట్టినటువంటి ఆడపిల్లకు రక్షణ లేదు, వృద్ధాప్యంలో ఉన్న ముసలితనంలో ఉన్నటువంటి ఆడ మనిషికి రక్షణ లేదు. ఎన్ని వార్తలు వింటూ ఉన్నాం. ఎక్కడుంది సరైనటువంటి రక్షణ? నిన్ను నిజముగా ప్రేమించుచున్న యేసయ్యను నీవు విడిచి ఈ లోక ప్రేమ కొరకు ఆరాటపడుతూ ఉంటే మధ్యలోనే నీ జీవితం ముగించుకుంటావు. ఈ యేసయ్య ప్రేమను ఒక్కసారి దృష్టి పెట్టి ఆ ప్రేమలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించు. 2వ మాట చెప్తాను చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని మీరు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ప్రేమించుచున్న వ్యక్తి రోగిగా ఉన్నాడు. యేసయ్య ప్రేమించే వ్యక్తి ఎలా ఉన్నాడంటండి? రోగములో ఉన్నాడంట, బలహీనతలో ఉన్నాడంట, సమస్యలో ఉన్నాడంట, శ్రమలో ఉన్నాడంట. అలా అని యేసయ్య ఆ వ్యక్తిని విడిచిపెట్టినట్టు కాదు. ఇప్పుడు నువ్వు అప్పులో ఉన్నావు, అప్పులో ఉన్నటువంటి నిన్ను యేసయ్య విడిచిపెట్టాడు అని ఇక అదే సందు ఇదే సందు దొరికిందిలే అని ఎంతమంది నిన్ను యేసయ్యలో నుండి బయటికి లాగటానికి ప్రయత్నిస్తారండి. నువ్వు సమస్యలో ఉన్నావు, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, ఇరుకులో ఉన్నావు. ఏమనాలి అప్పుడు? నేను ఒక విషయం చెప్పనా? నువ్వు అప్పు ఏదో తొందరపడి చేసావు. చేసినటువంటి నీ జీవితంలో అప్పు ఎందుకో తెలుసా? చెప్పమంటారా? పొదుపు కోసం. ఈసారి నువ్వు పొదుపు ఎలా చేయాలో అప్పు నీకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఈసారి నువ్వు పొదుపుగా ఎలా ఖర్చు పెట్టాలో, నువ్వు ఎలా పొదుపు చేసుకోవాలో, నువ్వు ఏ రీతిగా అప్పు చేయకుండా, ఏమండి ఆ అప్పు నిన్ను ఏ రీతిగా ఏ పాఠంలోనికి నడిపిస్తుందో తెలుసా? పొదుపు చేసుకునేటువంటి పాఠం. జాగ్రత్త పడతావు ఈసారి కదా. ఈ విషయం నీకు బాగా తెలుసు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తూ నిన్ను రోగం చేతికి ఎందుకు అప్పగిస్తాడని నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావు. ఆ రోగంలో నుండి విడిపించే శక్తి యేసయ్యలో లేదా? ఆయన చిందించిన రక్తంలో లేదా? యేసయ్య ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి ఇప్పుడు రోగిగా మంచంలో ఉన్నాడు, బలహీనమైపోయాడు. ఒకప్పుడు పేకాట ఆడే వ్యక్తి ఒకప్పుడు ఎక్కడుండేటువంటి వ్యక్తో తెలుసా? లోకంలో ఉన్న వ్యక్తి, త్రాగుడులో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మరణ బంధకాలలో పోరాడుతూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని యేసయ్య ప్రేమించాడు. ఈ విషయం అక్క వాళ్ళు యేసయ్యకు సమాచారం అందించారు. తెలుసుకున్న యేసయ్య రాలా. యేసయ్య అక్కడికి. ఇంకొక పదం కూడా ఉంటుంది చూడండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక సేవకుని వద్దకు ఒక వ్యక్తి వర్తమానం పంపించాడు. నేను రోగిగా ఉన్నాను, నేను బలహీనంగా ఉన్నాను, నేను అనారోగ్యమైన స్థితిలో ఉన్నాను, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయవా అని ఒక సమాచారం పంపించినప్పుడు సమాచారం తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి మరొక వ్యక్తిని పంపించి నీకు కలిగినటువంటి రోగంలో నుండి నువ్వు స్వస్థత పొందుతావు. అక్కడ అదే మాట ఉంటుంది. పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగబోతూ ఉన్నది. తల నుండి అరిపాదం వరకు యేసయ్య నిన్ను ముట్టబోతూ ఉన్నాడు. నీ శరీరంలో ప్రతి బలహీనత నుండి నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాడు అన్నాడు. అని ఆ వ్యక్తి సంతోషించే లోపే ఏమన్నాడో తెలుసా? నీకు స్వస్థత కలుగుతుంది కానీ నువ్వు ఆవశ్యంగా చావబోతూ ఉన్నావు అని చెప్పాడు. ఒరే, ఇది ఎక్కడ గొడవరా నాయన, ఇది ఎక్కడ మాటరా తండ్రి? వచ్చినటువంటి వ్యక్తి స్వస్థత ఉన్నది అని చెప్పిన మాట వరకు బాగానే ఉన్నది. తర్వాత నువ్వు చచ్చిపోబోతున్నావు అని చెప్పాడు. దుఃఖంతో ఉన్నాడంట, బాధతో ఉన్నాడంట, కలవరంతో ఉన్నాడంట. ఒరే, స్వస్థత మంచిదే, చనిపోయే నాకు ఈ స్వస్థత ఎందుకు అని ఆలోచన రాదా? చాలా దుఃఖంతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, బలహీనతతో బాధతో ఉన్నాడు.
ఆ వ్యక్తి తన జీవితంలో తనకు కలిగినటువంటి ఆ బలహీనతలలో దేవుడు ఎక్కడ చెయ్యి విడిచిపెట్టాడేమో అన్నట్లుగా ఆలోచించే లోపే మరొక మాట, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. కీర్తన పుస్తకం 4:3, త్వరగా ప్లీజ్. 4వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా 41వ అధ్యాయం 3వ వాక్యం. రోగముతో మరణ పడక మీద ఉన్నటువంటి ఏ వ్యక్తినైనా యెహోవా వానిని ఆదరిస్తాడు. రోగము కలుగగా యేసయ్యే రోగముతోనూ మరణముతోనూ వేదనతోనూ రోగ రుగ్మతల మధ్యలో వచ్చినటువంటి మీ అందరినీ ఆయనే ఆదరించి స్వస్థపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ఆరోగ్యాలు మీకు దయచేసి మిమ్ములను ఆయన పరిచర్యలలో మరింతగా బలపరిచి వాడుకోబోతూ ఉన్నాడు. ఎవరే చెప్పినా బిలాము వంటి వారు ఒకవేళ మీ జీవితాలలో లేచిన మీ బలహీనతలన్నిటి నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి నా బలహీనత ఆయన మోస్తున్నాడు, భరిస్తున్నాడు ఈ రోజు వరకు అనే సంగతి నగ్న సత్యం. అది మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంటుంది. యేసయ్య మన బలహీనతల నిమిత్తమై ఈ రోజు వరకు కూడా మనలను, మన మరణాన్ని ఆయన భరిస్తున్నాడు అనే పదాలు అక్కడ కనబడుతూ ఉంటాయి. అయితే మీరు చదవాల్సినటువంటి అవసరం లేదు. యేసయ్య రోగముతో ఉన్న నిన్ను విడిచిపెడతాడు అని ఎన్నటికీ నీవు అనుకోవద్దు. లాస్ట్ వర్డ్, చివరి మాట, కీర్తన పుస్తకం 146:8, 146వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు రక్తము ద్వారాగా కడగబడి మారు మనస్సు చేత మనకున్నటువంటి వాటన్నిటినీ ప్రభువులోనికి వచ్చినటువంటి నాటి నుండి విడచి దేవుని యొక్క నీతిలో నడిపించబడుతూ స్వనీతిని విడిచి, లోకంలో ఉన్న నీతిని విడిచి, ఏమండి దుష్టుల యొక్క నీతిని విడిచి, దయ్యముల యొక్క నీతిని విడిచి దేవుని యొక్క నీతితో మనమందరం కూడా బ్రతుకుతున్నటువంటి మనలను యేసయ్య నిజముగా ప్రేమించి రాబోయే ఉగ్రతలన్నిటిలో నుండి నిన్ను, నీ కుటుంబాన్ని విడిపించి దేవుని రాకడకు సిద్ధపరచుకొనును గాక. లోతు కుటుంబాన్ని విడిపించాడు. ఎందుకో తెలుసా? లోతు నీతిమంతుడంట. ఎవరంటండి? లోతు నీతిమంతుడు. అందుకే తన కుటుంబాన్ని ఉగ్రతలో నుండి తప్పించుకున్నాడు, ఉగ్రతలో నుండి కాపాడుకున్నాడు, ఉగ్రతలో నుండి రక్షించుకున్నాడండి. నీ కుటుంబం రక్షించబడాలి, నీ కుటుంబము క్షేమముగా ఉండాలి, నీ కుటుంబము ధైర్యముగా ఉండాలి. దేవుని యొక్క నీతిలో నువ్వేం చేయాలి? నడిపించబడాలి. కనుక మీరందరూ కూడా నీతిమంతుల కుటుంబాలు ఆశీర్వదింపబడును అన్నట్లుగా, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును అన్నట్లుగా నీతిమంతులను యెహోవా ప్రేమిస్తున్నాడనే సంగతిని మీరు ఎన్నటికీ మర్చిపోవద్దు. చివరిగా ఒక్క మాట చెప్తాను, అది మీరు చదవవలసినటువంటి అవసరం లేదు. నిజ స్నేహితుడు తన స్నేహితుణ్ణి విడువక ప్రేమించును. ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహాన్ని నమ్మినటువంటి వ్యక్తిని మోసం చేయకుండా ఎంతవరకు ప్రేమిస్తాడంట? అంతవరకు. ముఖాన్ని చాటు వేసుకోడు, తప్పించుకోడు, విడిచిపెట్టడు మధ్యలోనే స్నేహాన్ని. నిజమైన స్నేహితుడైతే విడువక ప్రేమిస్తాడంట. నిన్నందరూ విడిచిపెట్టే స్నేహితులే ఉన్నారు నీ జీవితంలో, మధ్యలోనే వదిలి వెళ్ళిపోయే స్నేహితులే ఉన్నారు. ఒక్క మాట విషయమై నీకు దూరం అయిపోయి సంవత్సరాలు కలిగిన స్నేహితులు ఉన్నారు. ఒక్క రూపాయి విషయమై సంవత్సరాలు దూరం అయిపోయినటువంటి స్నేహితులు ఉన్నారు. కానీ
ఈ రోజు వరకు కూడా నువ్వు చేసుకున్న తీర్మానాలు మర్చిపోయినా, ప్రమాణాలు మర్చిపోయినా, నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయినా, నువ్వు ఎంతగా ఆయనను బాధ పెట్టినా, గాయపరిచినా, అబ్రహామా నా స్నేహితుడా, నేను నీకు సంగతులు చెప్పకుండా ఎలా మర్చిపోతానయ్యా? నువ్వు నన్ను మోసం చేసావని, నువ్వు నన్ను బాధ పెట్టావని, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని, నువ్వు నాకు ఇరుకుగా ఉన్నావని, నీ మాట ఒకప్పుడు బాగుంది ఇప్పుడు బాగోలేదు అని, అబ్రహామా నీకు ఎలా దూరం అవుతానయ్యా? నేను నా స్నేహితుడా, నిన్ను ఎలా విడిచిపెడతానయ్యా? నిజమైన స్నేహితుడు ఏ విషయంలో కూడా విడిచిపెట్టడు, ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టడు. ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి మాటలు నీ గురించి మాట్లాడడు. నిజమైన స్నేహితులు ఎలా ఉంటారండి? బైబిల్లో యోనాతాను దావీదు యొక్క స్నేహం ఎలా ఉంది? ప్రాణ స్నేహితులంట. యోనాతాను దావీదుని తన ప్రాణ స్నేహితునిగా, దావీదు యోనాతానుని తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని ఎలా ఉన్నారండి? దావీదు మరణంలో అప్పగించబడకుండా యోనాతాను అనేక మార్లు తప్పించాడు, అనేక మార్లు కాపాడాడండి. ఈరోజు నువ్వు కాపాడబడాలి, నువ్వు తప్పించబడాలి అంటే నిజమైన స్నేహితుడు నీ కొరకు చేతులు చాపాడు అని నువ్వు గ్రహించి, నువ్వు యేసయ్య చెయ్యి పట్టుకొని నడిపించబడగలిగితే ఆ విడువని ప్రేమ మరణంలో కూడా నీకు తోడుగానే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయం, యేసు నిన్ను ప్రేమించుచున్నాడు కనుక ఏం చేశాడు? నీలో ఉన్నటువంటి కొదువను, కొరతను సరిచేయాలని నీ వద్దకు వచ్చి నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వేమవ్వాలి? నిన్ను దేవుని చేతికి అప్పగించుకోవాలి. రెండవదిగా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు రోగం చేతికి, మరణం చేతికి అప్పగించబడవు. రోగంలోనైనా మరణంలోనైనా యేసయ్య ప్రేమ నిన్ను బ్రతికించి నిలబెట్టగలుగుతుంది. మూడవదిగా, నీతిమంతులను ఆయన ప్రేమిస్తున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కనుక నీతిమంతుని తలల మీదకి ఆశీర్వాదం వచ్చినట్లుగా ఈ సంవత్సరంలో నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాలనే ఈ వాక్యం ద్వారాగా మాట్లాడాడు. చివరిగా, నిజమైన స్నేహితునిగా ఆయన మనలను ప్రేమించి కడవరకు కూడా మనలను వదలకుండా, విడిచిపెట్టకుండా మనతోనే ఉండి మనలను ఆయన రాకడకు సిద్ధపరచుకుంటాడు. ఈ 4 విషయాలు, ఈ వాక్యములో ఉన్నటువంటి ఫలము మనమందరము, మన కుటుంబాలు కూడా అనుభవించుదుముగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచి కన్నులు మూయండి. ఆకాశం వైపు చేతులెత్తండి. చివరి ప్రార్థనలోకి వచ్చి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి. నువ్వెవరికి అవసరం ఉన్నా లేకపోయినా, నువ్వు ఏ పని చెయ్యలేనటువంటి వ్యక్తివని అనేకులు నిన్ను ఆయాసకరముగా మాట్లాడుతున్నా, నిన్ను హేళనకరంగా మాట్లాడుతున్నా, నిన్ను ఒంటరి వ్యక్తిగా విడిచిపెట్టిన, ఒంటరి దానిగా వదిలి వెళ్ళిపోయినా, నువ్వు అనాథవు అని ఎన్నటికీ తలంచుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను సంపూర్ణముగా ప్రేమించి మరణములో నుండి, రోగములో నుండి నిన్ను నిలబెట్టి నీ తల మీదకి, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదము చేత విడువని స్నేహితునిగా నీ వద్దకు వచ్చుచూ ఉన్న సమయం, తండ్రి, నీ బిడ్డల యొక్క కన్నీళ్లు వ్యర్థమైపోకూడదయ్యా. ఈ లోకంలో ఏ ప్రేమ ఆదరించలేదయ్యా. ఏ మనిషి యొక్క ప్రేమ ఏ మనిషిని ఆదరించలేదయ్యా. ఆదరించినది కొంత మట్టుకే. ఈరోజు నిజమైన నీ ప్రేమ అనంతము వరకు తండ్రి నన్ను ప్రేమిస్తూనే నాకు నీవు ఏమి చెయ్యాలో సమస్తమును బోధించావయ్యా, నాకు నేర్పించావయ్యా. అందును బట్టి నిండు మనస్సుతో నిన్ను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నీ బిడ్డలను అయ్యా నీవు ప్రేమించి సజీవులుగా నిలిపి
వారికి కావలసినటువంటివన్నీ దయచేసి వ్యాపారాలలో, ఉద్యోగాలలో, వారికి అనుగ్రహించిన పాడి పంటలలో, వారి కుటుంబాలలో, పిల్లలలో, సమస్త విషయాలలో నీవు మేలులే చేసే దేవునిగా నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకున్నందుకై నిండు మనసుతో నిన్ను స్తుతిస్తూ ఈ వాక్యం లైవ్లో విన్నటువంటి వారి కుటుంబాలను కూడా తండ్రి నీవు దీవించమని, నీరు కట్టిన తోటగా ఈ వాక్యం వారి కుటుంబాలలో ఫలవంతముగా మార్చమని, నీ సహాయము కొరకు ఎదురు చూచుచున్నటువంటి వారి జీవితాలలో నీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించమని, వారి బలహీనతలన్నిటి నుండి విడిపించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన సహవాసము, ప్రేమ అనంతము వరకు ఆయన కొరకు ఎదురు చూచుచున్నటువంటి మనకును, మన కుటుంబాలకును, సంఘానికిని, మన గుంటూరు పట్టణానికిని, మన దేశానికిని, సేవకులకును, వారికి అప్పగించబడిన సంఘాలకును, అధికారులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. వచ్చినటువంటి సంఘ బిడ్డలకు, లైవ్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.